నమ్ముకున్న వారిని మర్చిపోయి కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే కూటమి నాయకులపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి విమర్శలు చేస్తున్నారని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మండిపడ్డారు. 9 నెలలు ఆంధ్రని వదిలేసి ఇప్పుడొచ్చి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇచ్చిన స్క్రిప్ట్ చదివేటువంటి నువ్వు సినిమాలు చేసుకుంటే బాగుంటుంది, నీకు రాజకీయాలు పనికిరావు అంటూ బైరెడ్డి శబరి విమర్శించారు. గత ప్రభుత్వంలో మహిళల పట్ల వైసీపీ నాయకులు ఎలా వ్యవహరించారో ప్రజలంతా కూడా చూశారు. ఇప్పుడు ఆ నాయకులు అనుభవిస్తున్నారు. అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరూ కూడా శిక్ష అనుభవించవలసిందేనని బైరెడ్డి శబరి అన్నారు. వంశాన్ని కాపాడిందంటే ఈరోజు బైరెడ్డి శబరి, బైరెడ్డి సిద్ధార్థ కాదు. వాడికి ఎక్కడి నుంచి వచ్చిందండి బైరెడ్డి పేరు? బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా పేరు తెచ్చుకున్నాడు. అంతేగాని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అని అనొద్దండి. ఎక్కడ కూడా బైరెడ్డి బైరెడ్డి అనొద్దండి. అది నా సొంత పేరు, నా ఇంటి పేరు. వాడికి ఒక పేరుంది, సిద్ధార్థరెడ్డి అని ఒక పేరుంది. వీలైతే బైరెడ్డి సిద్ధార్థరెడ్డో అని అనండి. అంతేగాని బైరెడ్డి బైరెడ్డి అంటే అది నన్ను అన్నట్టు, నా ఫ్యామిలీని, నా కుటుంబాన్ని అన్నట్టు అవుతుంది. ఎవరండి వాళ్ళు? ఏం న్యాయం చేశారు? ఈరోజు ఏం మంచి చేసినారు చెప్పండి. ఒక్క మంచి పని చూపించండి నాకు. లేదు కదా. మరి ఇంటి పేరు ఏం పోదు అని వాళ్ళకు కూడా ఒక పేరుంది కదా, సిద్ధార్థరెడ్డి అని పేరుంది కదా. ఎందుకు ప్రతిసారి బైరెడ్డి అనేస్తారు? బైరెడ్డి అంటే ఇంటి పేరు. మీరు ఒక ఇంటి పేరుని వాడుతున్నారంటే అది మొత్తం ఇల్లు మా ఇంటిని అన్నట్టు. అర్థమైందా? అది పేరుంది. ఇప్పుడు ఈరోజు బైరెడ్డి అంటే ఏ బైరెడ్డి? నేనున్నాను కదా, ఒక ఎంపీగా నేనున్నా. బైరెడ్డి శబరి ఈజ్ ఎంపీ ఆఫ్ నంద్యాల్. హూమ్ ఆర్ యూ టార్గెటింగ్?